నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 19, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు బుధవారం కాబట్టి బుధవారము బుధగ్రహానికి అనువైన రోజు కాబట్టి బుద్ధి మీద, వాక్చాతుర్యం మీద, వ్యాపారము, విద్య, కమ్యూనికేషను వీటి మీద బుధుడు ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ ప్రభావము 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ప్రభావము, కొంతమందికి మంచి ప్రభావము, కొంతమందికి చెడు ప్రభావము కడిగేటట్టుగా కనబడుతోంది. అయితే ఇలాగా ఏ అంశంలో ఉండబోతోంది అనేది చూసుకుంటూ ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు ఈరోజు మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు ఇద్దరు వృశ్చికంలో సంచారం చేస్తూ సన్నిహితంగా దూరంగా కాకుండా ఇద్దరు ఒకే అంశంలో ఒకే రేఖలో ప్రయాణం చేస్తున్నారు. కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. శుక్రుడు కన్యలోను, రాహు మీనంలోను, కేతువు కూడా కన్యలోనే, అంటే శుక్రుడు కేతు ఇద్దరు కలిసి కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితులు దేని మీద ఆధారపడుతూ ఉంటాయంటే కనుక మానసిక స్పష్టత, భావోద్వేగాలను నియంత్రించాలి అనేది సూచనగా ఇస్తున్నారు. మాటల మీద జాగ్రత్త, నిర్ణయాల మీద పట్టు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు, ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అయితే ఈ యొక్క ప్రభావము ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిలో శాంతి, సుదూర యాత్రలు అంటే వేరే దూర ప్రాంతాలకు వెళ్ళే యాత్రలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. కానీ కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా దుర్గామ్మవారిని పూజించేందుకు ప్రయత్నం చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు, బుధుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా శక్తి, మేధస్సు ఎక్కువగా మీకు బయటికి వచ్చే అవకాశము, తద్వారా పనులు సమకూర్చుకునే అవకాశము కనబడుతోంది. విజయాలు కూడా సాధించే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము ఈరోజు జరగబోతున్నాయి. వృత్తిలో ఉన్న వాళ్ళకి ఉన్నత స్థితి రావడంతో పాటు కొత్త ఒప్పందాలు కూడా మీకు లాభిస్తాయి. కాబట్టి ఎవరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈ రోజు చేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది, కానీ పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. పరిహారంగా శివుడికి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత, విదేశీ సంబంధిత పనుల్లో ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అంటే జాబ్ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా మీరు విదేశాలతో పెట్టుకున్న టైఅప్స్ సక్సెస్ఫుల్గా ఉండేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు కనబడుతున్నాయి. ధనలాభం కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మాటల్లో బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎక్కువ ఎమోషనల్గా ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ, లేదంటే టూ మచ్ డిప్రెషన్ కానీ, ఈ రెండు ఈరోజు చేసే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా బుధుడికి పచ్చ బట్టలు దానం చేయండి, అనగా ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి పనులు కార్యత చేకూర్చుకోండి.